సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా చేయాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినవస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన కర్నూలు జిల్లా సీనియర్ తెదేపా నాయకులు వై నాగేశ్వర యాదవ్ ఉన్నారు. తనతో మాట్లాడి ఈ విషయంలో తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయాలని ఎందుకు భావిస్తున్నారు? అసలు ఈరోజు మొదట ఆయన సీఎంగా కావాల్సిన క్యాండిడేట్. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో కుప్పం నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు ప్రజల యొక్క అన్ని వర్గాల వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రయాణం చేశాడు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరితో మమైక్యమై వాళ్ళతో చర్చాగోష్ఠి పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏం కావాలి, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయని తెలిసిన నాయకుడు లోకేష్ బాబు గారు. ఆయనకు మేము మొదటనే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఉన్నారు కాబట్టి సీఎం అయిన వెంటనే ఆయన కూడా డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఇస్తారు అనుకున్నాం. కానీ ఆ టైంలో ఎందుకు ఇవ్వలేకపోయారో మరి అక్కడ ఉన్న మరి ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో మరి ఎందుకు చర్చలు చేసి తెలియదు మాకు. కానీ అప్పుడే ఇవ్వాల్సినది. మరి అప్పుడు ఇవ్వకుండా మా లోకేష్ బాబు గారికి అయితే అన్యాయం జరిగిందని మేము అనుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడైనా కూడా ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి ఇస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని విధాల అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళ యొక్క కష్ట సుఖాలని ఆయన పాదయాత్రలో చర్చ జరిపాడు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. మరి కనీసం అటువంటి నాయకునికి ఈరోజు డిప్యూటీ సీఎం అనేది చాలా చిన్న విషయం. ఖచ్చితంగా కాబోయే మరి కాలంలో ఆయన సీఎం అవుతాడు గ్యారెంటీగా. మరి కానీ చంద్రబాబు నాయుడు మా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన కుమారులు కాబట్టి చిన్న చూపు చూస్తున్నారేమో పార్టీలో మేము అనుకుంటున్నాం. కానీ ఆయన కుమారులుగా ఆయన చూడకూడదు. లోకేష్ బాబు గారిని ఒక నాయకునిగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ కల్పించి 1 కోటి మందిని ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మెంబర్షిప్ చేసిన ఘనత ఒక్క లోకేష్ బాబు గారికి తక్కుతుంది. టెక్నాలజీని ఉపయోగించి పార్టీకి టెక్నాలజీకి మరి సయోధ్య కుదిరించి ఈరోజు అనేక విధాలుగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే పార్టీ నుంచి ఆదుకునేలాగా చేసిన నాయకుడు లోకేష్ బాబు గారు. మరి ఇప్పుడు ఈ పార్టీ అంతా ఎదురు చూస్తూ ఉంది ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎంగా కానీ దానికంటే మంచి పోస్ట్ కానీ ఇచ్చి ప్రజల్ని ఆదుకోవడానికి అవకాశం కల్పించాలి అన్ని వర్గాల వాళ్ళని అని ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మరో డిప్యూటీ సీఎం పోస్ట్ అవసరం అంటారా? మీరు ఇప్పుడు ఒక్కసారి తీసుకోండి, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంలని ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతూ ఉంది. ఎందుకు? ఎవరైతే సమర్థులు ఉన్నారో పార్టీని కాపాడగల వాళ్ళు ఉన్నారో వాళ్ళకంతా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన కూడా ఒక మంచి నాయకుడు. మా కూటమిలో ఈరోజు అధికారంలోకి రావడానికి ఆయన కృషి కూడా ఎంతో ఉంది, జనసేన కృషి కూడా ఎంతో ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అవడంలో మేము ఎప్పుడు అభ్యంతరం తెలపలేదు. కానీ అట్ ది సేమ్ టైం ఎందుకు మరి గత ప్రభుత్వం వైసీపీలో కూడా తీసుకున్నా కూడా డిప్యూటీ సీఎం ఎవరైతే అవసరమో వాళ్ళని చేసుకున్నారు 3-4. కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో పలు సమస్యల్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లగల నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తే మరి దాన్ని పటిష్టం చేసుకునే నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒకవైపు పార్టీ బాధ్యతలు చూసుకోవాలి, అంతేకాకుండా రాష్ట్ర మంత్రిగా కూడా చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి నారా లోకేష్ గారిది. ఇలాంటి పరిస్థితుల్లో మరి డిప్యూటీ సీఎంగా మరో పోస్ట్ ఆయనకి ఇస్తే ఇప్పుడు అటు పార్టీ కావచ్చు ఇటు ప్రభుత్వానికి కావచ్చు వచ్చే ప్రయోజనాలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఒక ప్రమోషన్, ఒక హోదా పెంచుకోవడం. ఇప్పుడు మంత్రిగా కొన్ని చేయలేని పనులని డిప్యూటీ సీఎంగా ఇటు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క భౌగోళిక మౌలిక సదుపాయాలలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేయడంలో కానీ
మరి అట్లాగే ఏదైతే ఈ వర్గాలన్నీ ఉన్నాయో వాళ్ళతో మమేకమై చర్చించిన విషయాల్ని తిరిగి ప్రభుత్వంలో ప్రవేశపెట్టగల సత్తా రావాలంటే ఒక ప్రమోషన్ ఖచ్చితంగా అవసరమని మేము అనుకుంటున్నాం ఆయనకి. అది ఇచ్చినప్పుడే ఆయనకు కూడా గౌరవం దక్కుతా ఉంది. తర్వాత సీఎంగా ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారుల మీద కానీ పార్టీ మీద కానీ ఒక పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరి ఒక అంటే కమాండింగ్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది నారా లోకేష్ గారికి ఇస్తే భవిష్యత్ సీఎం ఆయన ఏమైనా సంకేతం ఇవ్వాలని మీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉండేది, వారసత్వం అనేది పక్కకు పెడితే లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసును చూరగొన్న నాయకుడు. ఎవరు చేశారండి ఇంత పాదయాత్ర? ఎవరు చేశారండి ఇన్ని వర్గాలతో చర్చలు జరిపి వాళ్ళ కష్టాలు కనుక్కొని వాళ్ళ యొక్క కష్ట నష్టాలని తిరిగి మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీరుస్తానని చెప్పిన మరి నాయకుడు ఒక్క లోకేష్ బాబు గారే. మరి అటువంటి నాయకుడిని మేము ఈరోజు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఇవ్వాల్సిందిగానే మేము అందరం కోరుతా ఉన్నాం. మరి పార్టీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము పోరాటం చేస్తాం కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినవస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు కర్నూలు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ దరూర్ జేమ్స్ మనతో ఉన్నారు. ఈ విషయంలో తన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారికి పదవి ఇవ్వాలనే డిమాండ్ గత కొంతకాలంగా మీ పార్టీ శ్రేణుల్లో వినవస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే అంతకుముందు 2014 నుండి 2019 ఎన్నికల సమయం వరకు కావచ్చు, రాష్ట్రంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. చినరాజప్ప గారు, అదేవిధంగా పెద్దలు కె కృష్ణమూర్తి అన్న గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో దగ్గర 4 ఉప ముఖ్యమంత్రులు పనిచేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలను భుజాలకెత్తుకొని కొన్ని దశాబ్దాల పాటుగా తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలను భుజాలకెత్తుకొని నడిపించగలిగినటువంటి ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు ఆయన. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేమందరం భావించేది ఏమంటే, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ బాధ్యతలు భుజాలకెత్తుకోవాల్సినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఆయనను ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆయనకు పదవి ఇచ్చి ఆయనని కొంత ముందుకు తీసుకెళ్లడంలో తప్పు లేదనేది మా అభిప్రాయం. భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది, రావాలి కూడా. అందుకు మేము ఈరోజు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో తప్పు లేదని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. పార్టీ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి రావడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రజా సమస్యల పైన పూర్తి అవగాహన కలిగినటువంటి యువ నాయకుడు ఆయన ఈరోజు. కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎంగా ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదనేది మా భావన. ఆయనను డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఏర్పడేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన అధినేత ఉన్నారండి పవన్ కళ్యాణ్. ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో డిప్యూటీ సీఎం అవసరం అంటారు రాష్ట్రానికి? కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలు ఆ పార్టీకి ఉంటాయి. జనసేన రాజకీయ పార్టీ ప్రయోజనాలు జనసేనకు ఉంటాయి. బీజేపీ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలు బీజేపీకి ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు, రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్నా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారిని భవిష్యత్తు నాయకునిగా తీర్చిదిద్దాలన్నా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో తప్పు లేదనేది మా అభిప్రాయం. అదే సందర్భంలో మా డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వంలో
లుకలుకలు ఏర్పడతాయి అనేటువంటి అపోహలు కూడా అవసరం లేదనేది నా అభిప్రాయం అండి. అటు చూస్తే పార్టీ చూసుకోవాలి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి నారా లోకేష్ గారిది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ డిప్యూటీ సీఎం అనే పదవి అతనికి ఇవ్వడం వల్ల అటు పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. రాష్ట్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురైంది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లడిల్లిపోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు నమ్మి బాధ్యతలపై చెప్పారు, అధికారంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఈ రోజు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి, అదేవిధంగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ రోజు ఆయన నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తాడో అదే లక్షణాలను కలిగి ఉన్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. భవిష్యత్తులో కాబోయేటువంటి ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం పోస్టు కేటాయించడం ద్వారా భవిష్యత్ సీఎం నారా లోకేష్ అనే సంకేతాన్ని మీరు రాష్ట్ర ప్రజల్లో పంపాలని భావిస్తున్నారా? తప్పు లేదండి, ఆ విధంగా పంపించడంలో తప్పు లేదు. యువగలం పాదయాత్ర చేపట్టి కార్యకర్తలకు, ప్రజలకు, కార్మికులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు నేనున్నానంటూ భరోసా కల్పించినటువంటి నాయకుడు. మేము ఈరోజు నారా లోకేష్ గారికి ఏదో కాకతాళీయంగా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి తనయునిగా ఆయనకి డిప్యూటీ సీఎం అవకాశం కల్పించాలి, అదేవిధంగా వారసత్వంగా నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా వారసత్వంగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలి అని మేము అనుకోవడం లేదు. చంద్రబాబు గారిలో ఎంత సమర్థత ఉందో, చంద్రబాబు గారి సమానంగా శ్రమించగలిగినటువంటి నాయకుడు, చంద్రబాబు గారు లాంటి సమర్థుడైనటువంటి నాయకుడు, అదేవిధంగా భవిష్యత్తు పట్ల ఒక భరోసా కల్పించగలిగినటువంటి నాయకుడు కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు కూడా ఈరోజు ఆయన పైన ఒక నమ్మకం ఏర్పడింది. ఎవరైనా సాధారణ ప్రజలు కూడా ఈరోజు ఏదైనా ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ పంపిస్తే, సార్ ఈ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు ఎవరి నుండి సరైన సహకారం లేదు అంటే వెంటనే స్పందిస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళకి కార్యకర్తలు పార్టీ జెండా మోసి పార్టీ కోసం శ్రమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళకు సభ్యత్వం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు ఈరోజు ఆర్థిక సాయం అందించి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భరోసా కల్పించినటువంటి ఒక నాయకుడు నారా లోకేష్ గారు. మేము వారసత్వంగా ఆయనకు పదవి రావాలని మేము కోరడం లేదు. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు, భవిష్యత్తు దార్శనికుడు, శ్రమకు వెనకాడనటువంటి నాయకుడు, ధైర్యం కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఆయనకి విమర్శలకు కుంగిపోలేదు. బెదిరింపులకు యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో బెదిరింపులకు కూడా పాల్పడడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆయన బెదిరింపులకు భయపడలేదు, విమర్శలకు కుంగిపోలేదు. ఆయన నేను నాయకుణ్ణి, నేను ప్రజల కోసం నిలబడతాను, పార్టీ కోసం నిలబడతాను, ఈ రాష్ట్రం కోసం నిలబడతాను అని చెప్పేసి ఆయన నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి ఆయనలో ఉన్న సమర్థతను, కమిట్మెంట్ ను చూసి మేము ఈ రోజు మా భవిష్యత్తు నాయకునిగా ఊహించుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కూడా మేము భావించడంలో తప్పు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఆ సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెదేపా శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతటి సమర్థుడైన తమ నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా భవిష్యత్ సీఎం నారా లోకేష్ అని ఖచ్చితంగా ప్రజల్లో సంకేతాలు పంపడమే తమ ధ్యేయమన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.